ఎస్ ఇప్పుడు మనం యూనిట్ నెంబర్ 3 మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ లోకి వెళ్ళిపోతే సో దిస్ ఇస్ వాట్ లైక్ యూనిట్ 1 లో అయితే మనం 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నేర్చుకున్నాం అండ్ యూనిట్ 2 ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో మనం 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నేర్చుకున్నాం. డామ్ షూర్ గా మనకి లాంగ్ ఆన్సర్ అనేది 4 క్వశ్చన్స్ లో ఒక క్వశ్చన్ మనం డెఫినెట్ గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ లో కూడా లైక్ 3 or 4 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఇన్ ఈజియర్ వేలో అయితే మనం నేర్చుకుందాం. సో ఎస్ ఇక్కడ ఇందులో క్వశ్చన్ నెంబర్ 1 అయితే మనకి స్టేట్ అండ్ ప్రూవ్ ఎడిషన్ థియరమ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ కి సంబంధించి లైక్ మనకైతే కొన్ని పాయింట్స్ తెలియాలి. ఓకేనా, దాని పాయింట్స్ చెప్పుకుని దెన్ మనం థియరమ్ లోకి అయితే వెళ్ళిపోతాం. ఎస్ సో అసలు మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ అనేది వి విల్ లైక్ డినోటెడ్ విత్ సంథింగ్ లైక్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అని డినోట్ చేస్తూ ఉంటాం. దీనికి మనకి 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్ములాస్ అయితే ఉంటాయి మనకి. ఇఫ్ వి లైక్ వాంట్ టు డినోట్ విత్ కంటిన్యూస్, ఇది అయితే డిస్క్రీట్ ఫర్ డిస్క్రీట్ వేరియబుల్. అదే మనం ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గాని తీసుకుంటే దిస్ ఈస్ ఫర్ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్. ఇది మనకి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అనేది మనకి యూజువల్ గా మనం డినోట్ చేస్తున్నటువంటి పాయింట్. సో దీన్ని బేస్ చేసుకుంటా మనం ఈ ఎడిషన్ థియరం ఏదైతే ఉందో, లైక్ ఎడిషన్ థియరం అంటే ఏంటి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై అనేది మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఇది మనకి మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థియరం వచ్చేసి ఎడిషన్ థియరం. దాని తర్వాత మనకి క్యాచీ స్క్వాడ్స్ ఇన్ఈక్వాలిటీ ఉంటుంది. ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. డెఫినెట్ గా ఆ థియరం ఒక్కటి నేర్చుకున్నా కూడా సెకండ్ థర్డ్ యూనిట్ నుంచి మనకి క్వశ్చన్ కవర్ అయిపోతుంది, అంత ఇంపార్టెంట్, రైట్. సో ఇప్పుడైతే మనం ఇది ఇన్ఈక్వాలిటీస్ మనం చూద్దాం. ఇప్పుడు ఎడిషన్ థియరం ఆఫ్ క్యాచీ స్క్వాడ్స్ ఇన్ఈక్వాలిటీలో తర్వాత సెకండ్ వన్ వస్తుంది. కింద ఎడిషన్ థియరం ఆఫ్ మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ లో కానీ మనం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు రైట్ దిస్ స్టేట్మెంట్, రైట్. స్టేట్మెంట్ మనమే రాసుకోవాలి. ఇఫ్ ఎక్స్ అండ్ వై are two random variables, ఏమవుతుందంట, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై కి ఈక్వల్ అవుతుంది. సో దిస్ ఇస్ వాట్ లైక్ వీ హ్యావ్ టు ప్రూవ్. ఎస్ నౌ ప్రూవింగ్ పార్ట్ కాబట్టి ప్రూఫ్. సేమ్ మళ్ళీ అదే స్టేట్మెంట్, లెట్ ఎక్స్ అండ్ వై ఆర్ ఫస్ట్ ర్యాండమ్ వేరియబుల్స్ అన్నాం కదా, ఇప్పుడు కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్స్ అంటాం. ఎందుకంటే మనం కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్స్ అంటే ఇంటిగ్రల్స్ తీసుకొని ప్రూవ్ చేస్తాం థియరం ని. ఎక్స్ అండ్ వై ఆర్ 2 కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్స్ విత్ మనం ఇక్కడ ప్రాబబిలిటీ విత్ జాయింట్ probability density function, probability density function జాయింట్ అన్నాడు కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై తీసుకుందాం. అండ్ ప్రాబబిలిటీ అండ్ మార్జినల్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్స్ అయితే తీసుకుందాం. ఇండివిజువల్ గా ఉంటుంది. మార్జినల్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ ఎఫ్ ఆఫ్ వై రెస్పెక్టివ్లీ. ఇలా మనం ఒక స్టేట్మెంట్ అయితే మనం యూజువల్ గా రాసుకోవాలి. ఎస్ ఇది ఫస్ట్ ఎక్స్ అండ్ వై కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్. సో బై ద డెఫినిషన్ ఆఫ్ ద మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ డేట్ 4 ఎప్పుడైతే ఇవన్నీ తీసుకున్నామో, by the definition of mathematical చాలా నీట్ గా మనం రాసుకుంటే 10 మార్క్స్ అనేవి చాలా ఈజీగా మనకి వస్తాయన్నమాట. By the definition of mathematical expectations,
by the definition of mathematical expectations. Yes, first of all, x అనేది random variable అన్నాడు కాబట్టి what I can write in place of expectation of x minus infinity to infinity x into f of x dx. అలాగే expectation of y అంటే minus infinity to infinity y into f of y dy. Is it clear? Yes, this is the definition for the mathematical expectation. So this is the statement, definition. Now take the LHS and proving చేసుకుంటూ వెళ్తే RHS వచ్చేస్తుంది. Yes. Now we will take the LHS part ఒకటి తీసుకుందాం. ఏంటది? Expectation of x plus y. ఇప్పుడే mathematical expectation బట్టి అంటే by the definition of expectation of x అంటే ఇది రాసావు. ఇక్కడ x plus y ఉంటే ఇక్కడ ఏం రాస్తావు? x plus y రాస్తావు అంతే కదా. So now we have to write like that. అంటే రెండు టర్మ్స్ ఉన్నాయి కాబట్టి we have to write two integrals. Minus infinity to infinity, minus infinity to infinity. In place of x what we have? x plus y ఉంది. x plus y ఉంది కాబట్టి జాయింట్ pdf తీసుకోవాలి. జాయింట్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అంటే మనకి ఎవరు? f of x, y. సో అలాగే dx dy. దిస్ ఇస్ వాట్ ద ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అన్నమాట. ఇది మనం సపరేట్ చేసుకోండి. f of x y వీడికి ఇవ్వాలి, వాడికి ఇవ్వాలి. దట్ మీన్స్ minus infinity to infinity, minus infinity to infinity, x into f of x, y అవుతుంది, y into f of x, y అవుతుంది. ఇంక ఇక్కడ ఎంత మిగిలింది? dx dy అనేది మళ్ళీ రెండింటికి ఇస్తాం అనమాట. డేట్ 4 minus infinity to infinity, రైట్. సో ఫస్ట్ వన్ అయితే ఇది రాసుకుందాం. అంటే x into f of x, y dx dy. మళ్ళీ నెక్స్ట్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ, మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. నెక్స్ట్ ఎవరు ఉన్నారు? y తో ఉన్నాడు. y ఇంటూ f ఆఫ్ x, y dx dy. రైట్. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అగైన్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. ఒక x అనేది మనం ఇంటర్నల్ గా రాసుకుందాం. ఓకే, ఇంకా ఎంత మిగిలింది? మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ f ఆఫ్ x, y. ఓకేనా? సో నౌ we will write like dy. ఇంకెంత మిగిలిపోతుంది? dx ప్లస్ దీనికి ఆపోజిట్ గా రాస్తాం మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. x వచ్చింది కాబట్టి ఇక్కడ y వస్తుంది. ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ f ఆఫ్ x, y dy వచ్చింది కాబట్టి dx వస్తుంది అండ్ dy అన్నమాట. సో ఆ విధంగా ఆర్డర్ లో మనమే రాసుకోవాలి. ఎస్. సో నౌ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ x. దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ వాట్? dx ఉంది. అలాగే ఇది సపరేట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో విచ్ ఇస్ కమ్స్ అండర్ లైక్ వాట్ వీ కెన్ రైట్ f ఆఫ్ x dx అన్నమాట. అలాగే ఇక్కడ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ y ఉంది విచ్ ఇస్ కాల్డ్ ఫర్ f ఆఫ్ y. అంటే xy ఉంది, ఇన్ఫినిటీ dx ఉంటే యూ విల్ గెట్ f ఆఫ్ y వస్తుంది. f ఆఫ్ y తో పాటు పక్కన dy ఉంది. నా ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ దిస్ థింగ్? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x కాదా? దీనికి ఫార్ములా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y కాదా? సో విచ్ ఇస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y విచ్ ఇస్ కాల్డ్ RHS అన్నమాట. నౌ ద ఎడిషన్ థియరమ్ వాస్ ప్రూవ్డ్, హెన్స్ ప్రూవ్డ్ అని మనం చాలా ఈజీ థింగ్, అసలు నథింగ్ డిఫికల్ట్ అన్నమాట. సచ్ అన్ ఈజీ థింగ్. ఓన్లీ వీ హావ్ టు రిమెంబర్ దిస్ అండ్ దిస్ స్టెప్స్ సపరేట్ చేయడం రావాలి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఈ స్టెప్ ని ఈ విధంగా అంటే f ఆఫ్ xy dy ఫస్ట్ y లో రాసుకోవాలి, తర్వాత x లో రాసుకోవాలి. dy ఉంటే ఆఫ్టర్ డూయింగ్ ఇంటిగ్రేషన్ యూ విల్ గెట్ f ఆఫ్ x dx వస్తుంది. బికాస్ దీన్ని ఏం చేస్తాం? జాయింట్ పీడిఎఫ్ ని మార్జినల్ కింద మార్చుకుంటాం అనమాట. జాయింట్ పీడిఎఫ్ ని మార్జినల్ కింద మార్చుకోవడం అంటే dy ఉంటే dx వస్తుంది, dx ఉంటే dy వస్తుంది. యాజ్ యూజువల్ గా వి గాట్ ద RHS. Alright. So this is the most important theorem, addition theorem of expectation అని పిలుస్తాం. Addition theorem of mathematical expectation అంటాం. చాలా important thing is. Now we will move on to the next question from the unit number 3. So now the next question from the mathematical expectation is obviously the question number 2. 100% they will give you the question like Cauchy-Schwarz inequality. ఈ పర్టికులర్ క్వశ్చన్ డామ్ షూర్ గా మనకి పబ్లిక్ ఎగ్జామ్ లో అయితే వచ్చే క్వశ్చన్ ఇది. బికాస్ ఇన్ దిస్ యూనిట్ యూ హ్యావ్ 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. గుర్తు పెట్టుకోండి. ఎడిషన్ థియరమ్, Cauchy-Schwarz, ఇంకొకటి వచ్చేసి లైక్
మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ కి ప్రాపర్టీస్ ఒకటి అడుగుతాడు, చెవిస్ ఇన్ఈక్వాలిటీ. మొత్తం 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ 4 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబిలో ఒక క్వశ్చన్ ఇవ్వాలి కదా డామ్ షూర్ గా. ఏలో గానీ బిలో గానీ డెఫినెట్ గా ఇచ్చే క్వశ్చన్ క్యాచ్ స్క్వాడ్స్, అంత ఇంపార్టెంట్ అన్నమాట. ఇది మనకి క్యాచ్ స్క్వాడ్స్ ఇన్ఈక్వాలిటీ స్టేట్మెంట్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ XY హోల్ స్క్వేర్ less than or equals to expectation of x square into expectation of y square. Yes sir. So ఇప్పుడు దీన్ని మనం ప్రూవ్ చేయాలి అని అంటే మనం we have to consider ఒక రియల్ వాల్యూడ్ ఫంక్షన్ మనం కన్సిడర్ చేసుకోవాలి. లెట్ us consider a real valued function. ఎవరిని తీసుకుందాం? t అనే దాన్ని తీసుకుంటున్నాను. దాన్ని ఎలా డిఫైన్ చేశానంటే z ఆఫ్ t కింద కన్సిడర్ చేసుకుంటున్నాను. x ప్లస్ ty, ఓకేనా, ty హోల్ స్క్వేర్. ఇది మనం కన్సిడర్ చేసుకున్నాం, వదిలేసేయండి దాన్ని. ఎందుకంటే థియరమ్ ని మనం కన్సిడర్ చేసుకుంటూ వెళ్తేనే ఆన్సర్ వస్తుంది, ఫైనల్ ఈ ఆన్సర్ వస్తుంది. అదే ఎడిషన్ థియరమ్ లో చూడండి, LHS తీసుకుని RHS తీసాం, బట్ క్యాచ్ స్క్వాడ్స్ అలా అవ్వదు, కన్సిడర్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఏమేమి ఉన్నాయి వాల్యూస్? ఫర్ ఆల్ ద వాల్యూస్, for all the values of x, y and t, ఏదైతే ఈ వాల్యూ ఉందో అంటే x ప్లస్ ty అనేది డెఫినెట్ గా హోల్ స్క్వేర్ కాబట్టి, హోల్ స్క్వేర్ అంటే రియల్ వాల్యూడ్ ఫంక్షన్ కాబట్టి ఏమవుతుంది? డెఫినెట్లీ విల్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0, పాజిటివ్ వాల్యూ అవుతుంది. దాని ఎక్స్పెక్టేషన్ కూడా అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ty హోల్ స్క్వేర్ కూడా షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఉంది, ఎక్స్పెక్టేషన్ అప్లై చేశారు. a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే a square plus t square y square plus 2t xy greater than or equals to 0. Okay, expectation ప్రతి దానికి అప్లై చేస్తే expectation of x square plus expectation of t square y square, expectation of 2t xy which is greater than or equals to 0. Okay, expectation of x square, t constant t square, expectation of y square, 2t expectation of xy greater than or equals to 0. Write in an order because which looks like a quadratic equation in terms of t. అవునా కదా? t square ఉంది, t ఉంది, కాన్స్టెంట్ ఉంది కాబట్టి t square ఫస్ట్ రాద్దాం. తర్వాత t టర్మ్ అంటే 2 into expectation of xy అనేది t టర్మ్, కాన్స్టెంట్ వచ్చి expectation of x square. Right, this is the first part. Taking a function, దాన్ని ఎక్స్పెక్టేషన్ అప్లై చేసాం, a ప్లస్ b హోల్ స్క్వేర్ అలా వదిలేసేయండి. నౌ t which is a quadratic equation ఇక్కడ రాసుకోవాలి. which is a quadratic equation in t. కాబట్టి we will consider ఇక్కడ z of t తీసుకున్నాం కదా, phi of t అనే ఒక ఫంక్షన్ తీసుకుందాం. ఏంటి? at స్క్వేర్ ప్లస్ bt ప్లస్ c which is greater than 0, greater than or equals to 0. వెరీ a t స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ, ఇక t స్క్వేర్ కోఎఫిషియంట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y స్క్వేర్, b వాల్యూ t కోఎఫిషియంట్, ఇక్కడ కూడా t కోఎఫిషియంట్ ఏంటి? 2 into expectation of xy and c వాల్యూ కాన్స్టెంట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x స్క్వేర్. క్లియర్ కదా? సో ఇది మనకి అంటే phi of t ఏదైతే ఉందో phi of t at స్క్వేర్ ప్లస్ bt ప్లస్ c is defined. ఎప్పుడు డిఫైన్డ్ అవుతుందంటే ఇట్స్ డిస్క్రిమినెంట్ should be less than or equals to 0. What is discriminant? b square minus 4ac less than or equal. ఇదే కదా డిస్క్రిమినెంట్ ఫార్ములా, ఇంటర్మీడియట్ లో ఉంటుంది 2l. సో డిస్క్రిమినెంట్ ఫార్ములా అప్లై చేసే b ప్లేస్ లో అప్లై చేసి b అంటే ఎంత ఉంది? 2 into expectation of xy whole square minus 4 into a expectation of y square, c expectation of x square less than or equals to 0. 2 square అంటే 4, expectation of xy కి whole square ఉంది, 4 into expectation of ఓకే ఎక్స్ స్క్వేర్ ఇక్కడే ఉంది కదా, ప్రొడక్ట్ లోనే ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై స్క్వేర్ లెస్ దెన్ 4 కామన్ తీసేస్తే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వై హోల్ స్క్వేర్
expectation of x square, expectation of y square. I can transpose this 4 to the right hand side. Expectation of x square. ఈ టర్మ్ అటు పట్టుకెళ్ళిపోతే ఫైనల్లీ we will get this step. This is what the easiest procedure which we are doing for Cauchy-Schwarz inequality, right? The most important damn sure question, right? We will see the next question now. ఎస్ చూసారు కదా, ఈ విధంగా మనం Cauchy-Schwarz అని కానీ ఎడిషన్ థియరమ్ ని కానీ చాలా ఈజియర్ వేలో అయితే మనం సింప్లిఫై చేయగలిగాము. ఇన్ ఏ సింపుల్ వే అంటే బై యూజింగ్ ద ఫార్ములాస్. ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అ ప్రాబ్లమ్. లేటర్ ఆన్ అగైన్ ఇంకొక థియరమ్ అయితే ఉంది, మనం దాన్ని కూడా డిస్కస్ చేయబోతున్నాం ఇన్ దిస్ థర్డ్ యూనిట్ మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ లో. ఎస్, సో ఇప్పుడైతే మనం ప్రాబ్లమ్ ఇస్తే ఏ విధంగా చేయాలి అయితే, నేను ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ ఇస్తేనే చేసేలా కాకుండా ఏ ప్రాబ్లం ఇచ్చినా మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ లో ఎందుకు అని అంటే, సెక్షన్ ఏలో అంటే లైక్ ఏదైతే మనకి 11th క్వశ్చన్ అడుగుతున్నాడు, ఏలో థియరమ్ అడుగుతాడు, బిలో ప్రాబ్లం అడుగుతాడు కదా, ఏ ప్రాబ్లం ఇచ్చినా చేసేయగలుగుతాను. మీన్ అడగని, వేరియన్స్ అడగని, లేకపోతే ఇలాగ ఈ విధంగా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఏది అడిగినా కూడా నువ్వు చేసేసేలాగా నేను చెప్తాను ఈ క్వశ్చన్ లో. సో ఆటోమేటిక్ గా నువ్వు ఏ క్వశ్చన్ అయినా సాల్వ్ చేసేయగలవు చాలా ఈజియర్ వేలో. ఎస్, ఇప్పుడైతే మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డైరెక్ట్లీ వి విల్ స్టార్ట్ విత్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అడిగాడు మనం, దానికి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ని మనం యూజువల్ గా రాసేసేయచ్చు. మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ లో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటో ఫార్ములా ఆల్రెడీ నేర్చుకున్నాం, ప్రీవియస్ క్వశ్చన్ లో కూడా రాసాం. సో దాన్ని సమిషన్ లోకి మార్చుకుంటే సమిషన్ ఎక్స్ ఇంటూ ఏదైతే మనకు ఉందో నార్మల్ గా పి ఆఫ్ ఎక్స్ అంటే వాళ్ళిద్దరిని ప్రొడక్ట్ చేస్తే వచ్చే వాటిని మనం ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ని మనం యూజువల్ గా వి విల్ కాల్ ఇట్ యాజ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్. దాన్ని మీన్ అని కూడా పిలుస్తాం. అంటే ఒకవేళ మీన్ అని అడిగినా కూడా వీ హ్యావ్ టు డూ ద సేమ్ థింగ్. ఇక్కడ దీని బదులుగా ఇక్కడ ముందు మనం మీన్ అని రాసుకుంటాం అంతే, ఇంకేం లేదు. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మీన్. మీన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటే సమిషన్ ఎక్స్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్. ఆ విధంగా ఈజియర్ గా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఎస్, అంటే ఎక్స్ అంటే వీడ్రా అంటే -3. మిగతా క్యాలిక్యులేషన్ లో కొట్టేస్తాం మనం, సింప్లిఫికేషన్ అంతా క్యాల్కులేట్ చేస్తుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. పి ఆఫ్ ఎక్స్ అంటే ఎంత 1/6 ప్లస్ తర్వాత వాల్యూ 6. పి ఆఫ్ ఎక్స్ ఎంత 1/2 తర్వాత వాల్యూ 9. సో 1/3. సో ఈ విధంగా మనం 3 1s 3 2s అంటే 1/2 వస్తుంది మైనస్ ఇక్కడ లైక్ 3 వస్తుంది, అక్కడ వచ్చి 3 1s 3 3s అంటే ఇక్కడ కూడా 3 ఉంటుంది. అంటే నథింగ్ బట్ ఎల్సిఎం గానీ చూసుకున్నట్లయితే 2 -1 2 3s 6 2 3s 6 12 -1 11/2 అంటే 5.5. అయితే నేనైతే క్యాలిక్యులేటర్ లేదు కాబట్టి నార్మల్ గా చేశాను. మీ దగ్గర ఇక్కడ నుంచి క్యాలిక్యులేటర్ ఉంది కాబట్టి క్యాల్సిలో చేసేస్తే మీరు అంత ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. రైట్, సో ఈ విధంగా ఈజీగా ఎక్స్పెక్టేషన్ 7 5 మార్క్స్ లో కూడా అడుగుతూ ఉంటాడు, మీన్ అడుగుతాడు, లేదా మీన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటాం మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్. ఆ విధంగా ఈజీగా చేయగలుగుతాం. నెక్స్ట్ వన్ ఈస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. అంటే నేను రకరకాలుగా అడిగి ఏ విధంగా అడిగినా కూడా చేసేలాగా నేను మీకు చెప్తున్నాను. ఎగ్జామ్ లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా నువ్వు ఫేస్ చేయగలగాలి. ఎస్, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే స్క్వేర్ చేయడం అంతే. ఏమవుతుంది సమిషన్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ అంతే. ప్రాబిలిటీ ఎప్పుడు మారదు, ప్రాబిలిటీ మారదు, ర్యాండమ్ వేరియబులే మారుతుంది. ఎప్పుడు కూడా పైన ర్యాండమ్ వేరియబులే మారుతుంది మనకి. ఎస్, ఎక్స్ స్క్వేర్ అడిగాడు కాబట్టి ఏం చేస్తాం ఈసారి స్క్వేర్ చేయి. అంటే ఏంటి -3 స్క్వేర్ ఇంటూ ఎంత ఉంది మనకి 1/6 ప్లస్ తర్వాత 6 ఇంటూ 1/2 ఇక్కడ ఏదైతే ఉందో 6 స్క్వేర్ కదా మనకి, తర్వాత 9 స్క్వేర్ పాజిటివ్ నెంబర్ 9 స్క్వేర్ ఇంటూ 1/3 అంతే. సింపుల్ థింగ్ అనమాట. సింప్లిఫై చేసి క్యాల్సీలో కొట్టేసి సేమ్ క్యాలిక్యులేషన్ కూడా డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. లేదు మనం నార్మల్ గా సాల్వ్ చేసుకున్నాం. 3 స్క్వేర్ అంటే 9 పాజిటివ్ అవుతుంది ఇంటూ 1/6 6 స్క్వేర్ 36 ఇంటూ 1/2 9 స్క్వేర్ 81 ఇంటూ 1/3. సో ఈ విధంగా చాలా ఈజియర్ వేలో అయితే మనం క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎల్సిఎం తీసేసుకున్నా కూడా మనకైతే 6 వచ్చేస్తుంది ఎల్సిఎం. లేదంటే లైక్ క్యాన్సిల్ చేసుకుంటే 3 2s
3 3s are 2 1s are 2 18s are ఇంకా 3 1s are 27s are 81, right? What was the leftover values? 3/2 3/2. ఇక్కడ 2 to cancel అయిపోయింది, డైరెక్ట్ గా 18 ఉంది వాల్యూ, ఇక్కడ 27 ఉంది వాల్యూ. అంటే ఎంత అవుతుంది మనకి ఫైనల్ గా? ఇది కూడా క్యాల్సిలోనే కొడతారు, మీరేం చేయాల్సిన అవసరం లేదు. 30 45 45 ప్లస్ 3/2 అంటే 1.5 అంటే 46.5. ఇదేంటి ఎవరి వాల్యూ? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఈ విధంగా చాలా ఈజీగా చేయగలుగుతాం. కొన్నిసార్లు మనకి వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయండి అని, మీన్ ఫైండ్ అవుట్ చేసాం కదా, వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయండి అంటే వేరియన్స్ ఫార్ములా మనకు అవసరం లేదు, ఈ క్వశ్చన్ లో అడగలేదు. ఇఫ్ ఎట్ ఆల్ పబ్లిక్ ఎగ్జామ్ లో అడిగితే నేను చెప్తున్నాను, మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ లో వేరియన్స్ అని అడిగితే అప్పుడు ఏం చేస్తామని అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత వచ్చింది? 46.5 హోల్ స్క్వేర్, క్యాల్సీలో కొట్టేసేయండి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చింది? 5.5 హోల్ స్క్వేర్, క్యాల్సీలో కొట్టండి, ఆన్సర్ వచ్చేస్తుంది. సింపుల్ థింగ్ అనమాట. వాడు ఇచ్చిన విషయాన్ని పట్టుకుని ఫార్ములా వస్తే సరిపోతుంది. అంటే వేరియన్స్ అంటే మనకి ఈ ఫార్ములా రావాలి అంతే, ఆ ఫార్ములా వస్తే సరిపోతుంది. ఓకే, ఫస్ట్ వన్ కంప్లీటెడ్, సెకండ్ వన్ కంప్లీటెడ్, అండ్ ద లెఫ్ట్ ఓవర్ వన్ థర్డ్ బిట్. సో ఇక్కడ మనం రాసుకుందాం విచ్ ఈస్ కాల్డ్ 1. ఇక్కడైతే సెకండ్ వన్ అండ్ ద థర్డ్ వన్, expectation of 2x plus 1. Yes, this is what the important thing. ఇక్కడే మనకి 2x plus 1 కాకుండా ఏదైనా ఇచ్చుకోనియండి, ఎనీథింగ్ ఇస్తాడు ఇక్కడ మనకి. ఓన్లీ 2x plus 1 ఇస్తేనే కాదు, ఏది ఇచ్చినా కూడా నేను ఇప్పుడు చెప్తాను, అలా నువ్వు చేసేయాలి పబ్లిక్ ఎగ్జామ్ లో. ఎస్, ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే ఏదైతే థింగ్ ఇచ్చాడో దాన్ని ఎక్స్పాండ్ చేస్తే ఈ వాల్యూస్ లోకి వచ్చేస్తుంది, అందులో సబ్స్టిట్యూట్ చేసాడు. ఏది ఇస్తే అది. ఇప్పుడు మనకి విచ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a plus b హోల్ స్క్వేర్ కదా, అప్లై చేసే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ a plus b హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 4x స్క్వేర్, అన్ని క్యాపిటల్ ఎక్స్ లు, అన్ని కూడా క్యాపిటల్ ఎక్స్ లు. 4x స్క్వేర్, b స్క్వేర్ అంటే 1 ప్లస్ 2ab అంటే 4x అంతే కదా. సో దట్ ఈస్ వాట్ లైక్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏమవుతుంది? 4 ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, 1 అంటే 1 అవుతుంది. 4 ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటే 4 ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత వచ్చిందిరా మనకి ఇప్పుడు? ఇక 46.5 4 ఇంటూ 46.5 ఇక్కడ పెట్టుకోవాలి బ్రాకెట్, ఇది ప్లస్ 1. 4 ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చిందిరా? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ మీన్ కదా 5.5 మల్టిప్లై చేసే 4 5s are 22, 4 6s are 24, 26, 2 4 4s are 16, 18, 186 వచ్చిందిరా 1 డెసిమల్ ప్లస్ 1. ఇది 4 5s are 22 వచ్చిందిరా. ఓవరాల్ గా అయితే మనకి 209 వస్తుందిరా. ఇదంతా మీరు చేయవలసిన అవసరం లేదు. ఓకే, క్యాల్సీలో చేయాలి. ఇక్కడ నుంచి మీరు క్యాల్సీలో కొట్టేయచ్చు. నేను నార్మల్ రఫ్ గా మీకు క్యాలిక్యులేషన్ చూపించడానికి అలా రఫ్ గా చేసి చూపించాను అంతే. సో దిస్ ఇస్ వాట్ లైక్ వెరీ ఈజీ థింగ్. అఫ్ కోర్స్ ద స్మాలర్ థింగ్. ఇలాగ 3 నుంచి 4 బిట్లు అడుగుతాడు, మీన్ అంటే వేరియన్స్ అడిగితే అలా చేస్తాం, మీన్ అయితే ఇలా చేస్తాం, ఇంకేదైనా అడిగితే ఇలా చేస్తాం. సో చాలా సింపులర్ వేలో మనం అయితే ఈ మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ థర్డ్ క్వశ్చన్ అయితే చాలా సింపుల్ వేలో అయితే సాల్వ్ చేసుకుందాం. వి విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కి అయితే కానీ వెళ్ళిపోతే, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థీరం ఇన్ ద థర్డ్ యూనిట్, నో డౌట్ ఎట్ ఆల్. డెఫినెట్ గా ఈ క్వశ్చన్ అయితే మనం హ్యాపీగా ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతే సరిపోతుంది. ఈ ఒక్క క్వశ్చన్ సరిపోతుంది మనకి ఈ యూనిట్ నుంచి, అంత ఇంపార్టెంట్. డామ్ షూర్ గా ప్రీవియస్ మీ యూనివర్సిటీకి సంబంధించి పేపర్స్ ఏవైనా చూడండి వెబ్సైట్ లో కానీ ఎక్కడైనా. డెఫినెట్ గా థర్డ్ యూనిట్ నుంచి మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ నుంచి చెవిచెవ్స్ ఇన్ఈక్వాలిటీ అనే లైక్ క్వశ్చన్ గానీ లేకుండా ఏ పేపర్ ఉండదు, అంత ఇంపార్టెంట్. డెఫినెట్ గా స్టార్ మార్క్ క్వశ్చన్. మనమైతే 10 మార్క్స్ అనేవి ఈజీగా, అంటే ఈ పర్టికులర్ సెమిస్టర్ ఈ పర్టికులర్ యూనిట్ నుంచి మనం డెఫినెట్ గా గెయిన్ చేయగలిగేటటువంటి క్వశ్చన్. కొద్దిగా డిఫికల్ట్ గా కూడా ఉంటుంది, అంత ఇంపార్టెంట్ అన్నాం కాబట్టి. బట్ మనమైతే అఫ్ కోర్స్ చాలా ఈజియర్ వేలో అయితే స్టెప్ టు స్టెప్ మీకు అర్థమయ్యే విధానంలో అయితే నేను చెప్పే ప్రయత్నం అయితే డెఫినెట్ గా చేస్తాను. సింపుల్ వేలో అయితే మనం చెప్పుకోవచ్చు. దీన్ని కొన్ని పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటా వెళ్ళిపోదాం. దీన్ని అయితే నేను 3 పార్ట్స్ లో చేస్తున్నాను. ఒక్కొక్క చెప్తున్నప్పుడే మీకు దానికి సంబంధించిన ఫార్ములాస్ అయినా ఆల్రెడీ స్టార్టింగ్ లో మనం చూస్తున్నాము. ఏ ఫార్ములాస్ వాడాము, వేరియన్స్,
మీన్, అవన్నీ కూడా మనం యూస్ చేస్తూ ఉంటాం. ఓకే, ఎస్. సో ఇప్పుడైతే మనం డైరెక్ట్ గా ప్రూఫ్ లోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ ఇయర్ మేము స్టేట్ అండ్ ప్రూఫ్ చెబిచెవ్స్ ఇన్ఈక్వాలిటీ అని ఇస్తాడు, ఆర్ ఈ స్టేట్మెంట్ ఇచ్చేస్తారు మనకి. దీన్నే మనం ఒకవేళ స్టేట్ అండ్ ప్రూఫ్ చెబిచెవ్స్ ఇన్ఈక్వాలిటీ అన్నాడు అనుకోండి పబ్లిక్ ఎగ్జామ్ లో, అన్నప్పుడు మనం ఏం చేయాలి అని అంటే వీ హ్యావ్ టు రైట్ ద స్టేట్మెంట్. ఏంటి ఈ స్టేట్మెంట్ అని పెట్టి మనం రాయాలి. స్టేట్మెంట్ అని పెట్టేసి మనం రాసేయాలి ఖచ్చితంగా. స్టేట్మెంట్ రాసి ప్రూఫ్ మనమే రాసుకోవాలి. లేదు డైరెక్ట్ గా ఇది ఇచ్చాడు, ఇది చేసిన ఒకటి ఇది వస్తుంది మనకి, ఆల్సో వీ కెన్ రైట్ ఇట్ యాజ్ అని చెప్పి ఇది రాసేస్తాము. సో ఇదంతా మనం రాయాలి. ఎప్పుడు స్టేట్ అండ్ ప్రూఫ్ చెబిచెవ్స్ ఇన్ఈక్వాలిటీ అని అడిగితే వాడు. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎస్. సో ఇదైతే స్టేట్మెంట్ చాలా క్లియర్ గా ఉంది. ఎక్స్ ఇస్ అ రాండమ్ వేరియబుల్ విత్ మీన్ మ్యూ అండ్ వేరియన్స్ సిగ్మా స్క్వేర్ అని వాడే ఇచ్చాడు. దెన్ ఫర్ ఎనీ పాజిటివ్ వాల్యూ కే వీ హ్యావ్ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ మైనస్ మ్యూ. మాడ్యులస్ అంటే తెలుసు కదా మనకి, నెగటివ్ పాజిటివ్. కే సిగ్మా అంటే స్టాండర్డ్ డీవియేషన్, సిగ్మా స్క్వేర్ వేరియన్స్ అయితే సిగ్మా స్టాండర్డ్ డీవియేషన్. ఆ వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1/k² ఉంటుందని మనం ప్రూవ్ చేయాలి. కొద్దిగా లెందీగా కూడా ఉంటుంది. ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఒక ఎక్స్ అనే ఒక కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ ని తీసుకోవాలి మనం ఖచ్చితంగా. లెట్ ఎక్స్ బి ఏ, ఒక్కొక్క 3 పార్ట్స్ అన్నాను కదా, మొత్తం ఎలా చేస్తామో చూడండి 3 పార్ట్స్ లో. లెట్ ఎక్స్ బి ఏ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్. సో పార్ట్స్ కింద చేసినప్పుడు ఏమవుతుందంటే మనం చాలా ఈజియర్ వేలో చేసుకోగలుగుతాం. లెట్ ఎక్స్ బి ఏ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అనుకుందాం. బై ద డెఫినిషన్ ఆఫ్ వేరియన్స్, by the definition of variance. So variance బట్టి what is the formula for the variance అని అంటే యూజువల్ గా మనం ఏం చెప్తామనంటే సిగ్మా ఎక్స్ స్క్వేర్ ని వేరియన్స్ తో డినోట్ చేస్తాం. అవునా కదా? ఇక్కడ ఇచ్చాడు మనకి సిగ్మా స్క్వేర్ అనేది వేరియన్స్ అని, కాబట్టి ఎక్స్ ఈజ్ ఏ ర్యాండమ్ వేరియబుల్ తీసుకున్నాం కాబట్టి సిగ్మా ఎక్స్ స్క్వేర్. వై అయినా తీసుకోవచ్చు, ఎక్సెల్ లో ప్రూవ్ చేస్తాం. ఎందుకంటే ఇక ఎక్స్ ఈజ్ ఏ ర్యాండమ్ వేరియబుల్ అన్నాం కదా, కంటిన్యూస్ వేరియబుల్. కాబట్టి దీని ఫార్ములా ఏంటి, ఎక్స్పెక్టేషన్ లోకి మార్చేస్తే మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ లో ఉన్నాం కదా. So this is the formula for the variance in terms of expectation లో అయితే expectation x minus expectation of x whole square. ఓకే, దీన్ని ఇంటిగ్రేషన్ లో గానీ మార్చుకుంటే మనం, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని వాట్ ఈస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x మీన్ అని తెలుసు కదా, ప్రీవియస్ క్వశ్చన్ లో కూడా చెప్పాను. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x అంటే మీన్ అని, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x అంటే అంత మీన్. అలా మనం చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. మీన్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్ లో, మీన్ మ్యూ అన్నాడు, మ్యూ రాసే అక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x minus mu అని చెప్పాడు ఆల్రెడీ. సో విచ్ ఈస్ a square. సో నౌ వీ కెన్ కన్వర్ట్ ఇంటూ ఇంటిగ్రల్ బికాజ్ x అనేది ఏమన్నాడు, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్. హౌ మెనీ టైప్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్ వీ హ్యావ్, డిస్క్రీట్ అండ్ కంటిన్యూస్. డిస్క్రీట్ అంటే సమిషన్, ప్రీవియస్ క్వశ్చన్ లో చేసాం, సమిషన్ లో చేసాం. నెక్స్ట్ వన్ ఈస్ కంటిన్యూస్. కంటిన్యూస్ అంటే ఇంటిగ్రల్ లోకి మార్చుకోవాలి. ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ. వాట్ ఈస్ ద ఇన్ బిట్వీన్ వాల్యూ, x minus mu whole square. Remaining what we have, f of x dx. ఈ విధంగా మనం అయితే ఒక ఎక్స్పెక్టేషన్ ని ఇంటిగ్రల్ లోకి మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఇంటిగ్రల్ ని 3 టైప్స్ కింద మార్చుకుంటాం. మనం ఇంటర్మీడియట్ లో చూడండి 2b లో ఇంటిగ్రల్ 0 to 2 అన్నాడు అనుకో, మనం ఏం చేసేవాళ్ళం తెలుసా, 0 to 1 ప్లస్ 1 to 2 అని చెప్పేసి అనేవాళ్ళం. అవునా కదా? అదే విధంగా ఇక్కడ కూడా మనం ఇంటిగ్రల్ ఇన్ఫినిటీలు ఉన్నాయి కాబట్టి కొంత వాల్యూస్ కింద మనం మార్చుకోవాలా. అది ఎలా మారుస్తానో చూడండి ఇంటిగ్రేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనస్ ఇన్ఫినిటీ, అది కూడా మీరు బైహార్ట్ చేయక్కర్లేదు, గుర్తుపెట్టుకోగలరు. ఇక్కడ చూడండి మ్యూ ఉంది, కే సిగ్మా ఉంది. కే సిగ్మా ఇటు తీసుకొచ్చే మ్యూ మైనస్ కే సిగ్మా వరకు, అంతే, సింపుల్ అయిపోయింది. పైన క్వశ్చన్ లో వాడేచ్చి స్టేట్మెంట్ నువ్వు ఒకవేళ ఇది ఇచ్చిన స్టేట్మెంట్ నువ్వు రాస్తావు కదా, ఇది పంపించేస్తే మ్యూ మైనస్ కే సిగ్మా, అంతే. మైనస్ సైన్ కాబట్టి ఇంకెంత మిగిలింది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సో ఇది మిగిలింది కదా మనకి. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ మైనస్ మ్యూ అనేది ఉంది కాబట్టి అది రాసాక తర్వాత ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసుకుంటాం. ఎక్స్ మైనస్ మ్యూ హోల్ స్క్వేర్, ఎక్స్ మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఎప్పుడైతే మైనస్ రాసామో అంటే మ్యూ మైనస్ కే సిగ్మా రాసామో పాజిటివ్ కూడా తీసుకోవాలి. అంటే ఏంటి, నెగిటివ్ టు పాజిటివ్, మ్యూ మైనస్ కే సిగ్మా టు మ్యూ ప్లస్ కే సిగ్మా. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎక్స్ మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ మైనస్ ఇన్ఫినిటీతో స్టార్ట్ అయింది, మరి దేంతో ఎండ్ అవ్వాలి, ప్లస్ ఇన్ఫినిటీతో ఎండ్ అవ్వాలి. సో ఇక్కడ ఏదైతే ఉందో అది ఇక్కడ వచ్చేస్తుంది. అంటే మ్యూ ప్లస్ కే సిగ్మా టు ఇన్ఫినిటీ ఎక్స్ మైనస్ మ్యూ హోల్ స్క్వేర్
ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఇదైతే మనకి, అంతే ఇంపార్టెంట్. ఒక ఇంటిగ్రల్ ని 1 2 3 ఇంటిగ్రల్స్ కింద మార్చాం మనం. సచ్ అన్ ఇంపార్టెంట్ థింగ్ మనకి. అది చాలా జాగ్రత్తగా కూడా నేర్చుకుని ఒకసారి ఈ స్టెప్ ని బాగా అబ్జర్వ్ చేయండి. బికాస్ మైనస్ ఇన్ఫినిటీని ప్లస్ ఇన్ఫినిటీ కింద మార్చాం. దాన్ని ఎలా మార్చుకున్నామంటే 3 టైప్ ఆఫ్ ఇంటిగ్రల్స్ కింద స్ప్లిట్ చేసుకుని. ఎందుకంటే మనకి ఇది రావాలి కదా స్టేట్మెంట్. అదే చెవి చేసి కూడా ఏం చెప్పాడు, ఆ ఇన్ఈక్వాలిటీ ఫార్ములాని యూజ్ చేసుకుని వేరియన్స్ పట్టుకుని అలా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇది రావాలంటే మనం స్ప్లిట్ చేయలేం కదా, ఏం చేయలేం కదా. ఎస్, సో దిస్ ఇస్ వాట్ పార్ట్ 1 అన్నాం కదా. ఎస్, ఇంకొక స్టెప్ తో పార్ట్ 1 ని కంప్లీట్ చేసేస్తాం. పార్ట్ 2 పార్ట్ 3 అయిపోయింది తీరం, అంతే సింపుల్ అనమాట. ఎస్, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా ఒక నెగిటివ్ ఇంటిగ్రల్ టు ద పాజిటివ్ ఇంటిగ్రల్ విల్ బి ఆల్వేస్ జీరో వాల్యూ. అంటే వీడి ప్లేస్ ఎంత పెట్టేయచ్చు, నేను 0 పెట్టేయచ్చు. గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 0 ఉంటాడు, పక్కాగా ఉంటాడు వాడు. సో ఇప్పుడు నేను అదే రాస్తాను ఇక్కడ. అంటే వీడి ప్లేస్ లో వీడు గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 0 కాబట్టి ఈక్వల్స్ టు కాస్త ఏమైపోతుంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టు మ్యూ మైనస్ కే సిగ్మా ఎక్స్ మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. వీడు 0 అయిపోయాడు, ఇక్కడ రాసేస్తాను 0. ఇంకెంత మిగిలిందిరా మనకి లాస్ట్ టర్మ్, మ్యూ ప్లస్ కే సిగ్మా టు ద ఇన్ఫినిటీ. ఇంకెంత మిగిలింది, ఎక్స్ మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఈజ్ ఇట్ క్లియర్ మై డియర్ స్టూడెంట్స్? ఎస్, చాలా ఈజీ. ఈ స్టెప్ ఎప్పుడు కూడా నెగిటివ్ టు పాజిటివ్ ఉంటే a ప్లస్ బి టు ద a మైనస్ బి టు ద a ప్లస్ బి విల్ బి కన్సిడర్ యాజ్ 0 డెఫినెట్ గా. సో దట్ ఈస్ వాట్ లెఫ్ట్ ఓవర్ వాల్యూ వీ హ్యావ్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్. ఎస్, సో నౌ 0 కాబట్టి యూజువల్ గా మనం ఆ ప్లేస్ లో ఇంకేం తీసేసి రిమైనింగ్ వాల్యూ రాసేసుకుంటాం. కే సిగ్మా ఒక పార్ట్ అని కంప్లీట్ అవుతుందని చెప్పాను కదా. ఈ స్టెప్ తో మనకి ఒక పార్ట్ కంప్లీట్ అయింది. మొత్తం ఎన్ని పార్ట్లు అన్నాం, 3 పార్ట్స్. ఈ పార్ట్ లో ఏమైనా డౌట్ ఉందా? ఎస్, ఏం డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ లో నాకు తెలియజేయండి, మీకు ఖచ్చితంగా నేను ఆన్సర్ చేస్తాను. క్లియర్? సో ఈ విధంగా మనకి క్లియర్ కదా. ఫస్ట్ పార్ట్ వేరియన్స్ ఫార్ములా ఎక్స్ మైనస్ ఉంటే ఇంటిగ్రేషన్ లోకి మార్చాం, 3 ఇంటిగ్రల్ స్ప్లిట్ చేస్తే మధ్యలో ఇంటిగ్రల్ 0 అయిపోయింది. అందుకే కన్ఫ్యూజన్ ఏముంది చెప్పేసి డామ్ షూర్ క్వశ్చన్. ఎస్, ఇక్కడికి ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ అండ్ థర్డ్ పార్ట్ అలా చెప్పుకుంటే చాలా ఈజీగా గుర్తుంటుంది. సెకండ్ పార్ట్ ఇక్కడ ఇంటిగ్రల్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఇంటిగ్రల్స్ వాళ్ళని సాల్వ్ చేస్తాం ఈ వాల్యూస్ లో. అది ఎలా చేస్తాం చూడండి. ఫర్ ద ఫస్ట్ ఇంటిగ్రల్ అంటే వీడికి చెప్తున్నాను ఎలా సాల్వ్ చేస్తాను. ఫర్ ది ఫస్ట్ ఇంటిగ్రల్ చాలా డిఫికల్ట్ ఉంటుంది బట్ నాకు చాలా ఈజీ సింపుల్ గా చేసుకోవాలి ఇప్పుడు కూడా, ఎందుకంటే ఇంపార్టెంట్ కదా. ఎస్, ఫర్ ద ఫస్ట్ ఇంటిగ్రల్ మనకి ఏముంది, స్మాల్ ఎక్స్ ఇక్కడ చూడండి మ్యూ మైనస్ కే సిగ్మా అంటే వాట్ ఎవర్ ద వాల్యూ వేర్ టేకింగ్, సో దట్ విల్ బి డెఫినెట్లీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు మ్యూ మైనస్ కే సిగ్మా. లెస్ దెన్ ఉంటుంది ఎందుకంటే మైనస్ కదా, లిమిట్ మైనస్ కదా. అంటే ఇక్కడ ఉండే ఎక్స్ అనేది దీనికన్నా చిన్నగా ఉంటుంది. అది అక్కడ ఏం చేస్తాం, ఫర్ ద సెకండ్ ఇంటిగ్రల్ గ్రేటర్ దెన్, అంతే. పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ టు ఇన్ఫినిటీ అన్నాడు కాబట్టి డెఫినెట్ గా ఎక్స్ గ్రేటర్ ఉంటుంది. సింపుల్ థింగ్ అనమాట. ఇంకేం లేదు. మ్యూనిట్ పంపించారా, మైనస్ కే సిగ్మా మనకు వచ్చింది ఎక్స్ మైనస్ రావడానికి తీసుకున్నాను అంతే. దట్టు ఇక్కడ ఎక్స్ మైనస్ మ్యూ అనేది మైనస్ ఉంది కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎక్స్ మైనస్ మ్యూ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిప్లై విత్ మైనస్ అంటే ఏమొచ్చేస్తుంది మనకి ఎక్స్ మైనస్ మ్యూ మైనస్ తో మల్టిప్లై చేసిన ఎప్పుడు కూడా ఇట్ విల్ బి అంటే ఇన్ఈక్వాలిటీ విల్ బి చేంజ్ అయిపోద్ది అనమాట. సో నౌ ద స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ విల్ గివ్స్ యూ ఎక్స్ మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ కే స్క్వేర్ సిగ్మా స్క్వేర్. ఇది ఒక పాయింట్ రా, ఇది ఒక ఎవరిది ఫస్ట్ ఇంటిగ్రల్. సెకండ్ ఇంటిగ్రల్ కట్టు ఫర్ ది సెకండ్ ఇంటిగ్రల్. ఈ ఇంటిగ్రల్ ఇద్దరిని కలిపి ఒక పార్ట్ కింద కన్సిడర్ చేద్దాం. ఆ రెండు ఇంటిగ్రల్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసే 1 లో లెట్ ఇట్ బి 1 రా, అది పార్ట్ నెంబర్ 3 అనుకో. అయిపోయింది తీరం. ఎంత కట్టితే 2 పేజీలు వస్తుంది, 2-3 పేజీలు ఎన్ని వచ్చినా ప్రాబ్లం. సెకండ్ ఇంటిగ్రల్ తీసుకోరు. ఏం చెప్పాను, ప్లస్ ఉంది కాబట్టి ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు మ్యూ ప్లస్ కే సిగ్మా. మ్యూనిట్ పట్టుకోవచ్చు, ఇటు పట్టుకు రాగానే గ్రేటర్ దాన్ వచ్చింది కాబట్టి డైరెక్ట్ గా స్క్వేర్ చేసే, మైనస్ తో మల్టిప్లై చేయకు. ఇందాక లెస్ దాన్ ఉంది కాబట్టి గ్రేటర్ దాన్ కావాలి, నాకు గ్రేటర్ దాన్ కావాలి కాబట్టి గ్రేటర్ దాన్ కావాలి కాబట్టి నేను మైనస్ తో మల్టిప్లై చేసి అలా లాజిక్ ఉంటుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే కే స్క్వేర్ సిగ్మా స్క్వేర్. అరే రెండిట్లోని కూడా కామన్ గా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను బాక్స్ వేస్తాను మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా. రెండు ఒకలాగా వచ్చాయి చూడండి.
ఎక్స్ మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ వాల్యూ ఏమొచ్చిందిరా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కే స్క్వేర్ సిగ్మా స్క్వేర్ వచ్చిందా. అంటే ఎక్స్ ఇక్కడ 1 లో చూడు ఎక్స్ మైనస్ మ్యూ హోల్ స్క్వేర్, ఎక్స్ మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ రెండిట్లో కామన్ గా ఎవరు గ్రేటర్ దాన్ కే స్క్వేర్ సిగ్మా స్క్వేర్, గ్రేటర్ దాన్ కే స్క్వేర్ సిగ్మా. సబ్స్టిట్యూట్ చేసి అయిపోయింది, ఆన్సర్ వచ్చేస్తుంది. ఫ్రమ్ 1 అంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇది ఎవరి వాల్యూ రా, సిగ్మా ఎక్స్ వాల్యూ. సిగ్మా ఎక్స్ ఇక్కడ ఏమొచ్చింది, ఇన్ఈక్వాలిటీ గ్రేటర్ దాన్ వచ్చింది. ఎస్, చాలా జాగ్రత్తగా వేసుకోవాలరా మనం. మైనస్ ఇన్ఫినిటీ టు మ్యూ మైనస్ కే సిగ్మా ఎక్స్ మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు నేను, కే స్క్వేర్ సిగ్మా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంకేం మిగిలింది ఇక్కడ, మ్యూ ప్లస్ కే సిగ్మా టు ఇన్ఫినిటీ ఎంత వచ్చింది అది కూడా, కే స్క్వేర్ సిగ్మా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. చాలా సింపుల్ వేలో రాసుకోవచ్చు. మీరైతే ఇలా రాసుకుంటారు కాబట్టి 2.5 పేజీలు వస్తుంది. పక్కన రాయరు కదా ఎగ్జామ్ లో, 1 బై స్టెప్ రాయాలి, దూరంగా రాసుకోవాలి. రైట్. సో ఇప్పుడు రెండింటిని యాడ్ చేస్తే ఫైనల్లీ యూ విల్ గెట్ దిస్ ఆన్సర్. కొద్దిగా మరి సింప్లిఫై చేయాలి, విల్ టేక్ టైం. మళ్ళీ అగైన్ 4-5 స్టెప్లు పడతాయి, చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. కే స్క్వేర్ సిగ్మా స్క్వేర్, కే స్క్వేర్ సిగ్మా స్క్వేర్ కామన్ తీసే, కే స్క్వేర్ సిగ్మా స్క్వేర్ కామన్ తీసే ఇంకా ఎంత మిగిలింది, మైనస్ ఇన్ఫినిటీ టు మ్యూ మైనస్ కే సిగ్మా ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇక్కడ కూడా మ్యూ ప్లస్ కే సిగ్మా టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అవునా కదా, ఇక్కడ సిగ్మా స్క్వేర్, ఇక్కడ ఇది ఎక్స్. సిగ్మా స్క్వేర్ ఎక్స్ అంటే ఏం చెప్పాను, ఇట్ ఈస్ నథింగ్ బట్ సిగ్మా స్క్వేర్. అంటే సిగ్మా స్క్వేర్ విల్ గెట్స్ క్యాన్సిల్. ఇంకా టిల్ వీ హ్యావ్, సో 1 అయితే ఉంటుంది ఇక్కడ, 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కే స్క్వేర్ ఇటు పట్టుకొచ్చారా, 1 బై కే స్క్వేర్ ఉంటుంది. ఇంకా ఎవరైతే మిగిలిపోయారో మనకి ఇక్కడ చూడండి, ఇంటి మైనస్ టు ద మ్యూ మైనస్ కే సిగ్మా మ్యూ ప్లస్ కే సిగ్మా టు ద ఇన్ఫినిటీ. సో దాన్ని మనం ప్రాబిలిటీలోకి మార్చండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ది ప్రాబిలిటీలోకి మార్చాయి. ఇది నెగిటివ్ ఉంది, ఇది పాజిటివ్ ఉంది, అంటే యూజువల్ గా ఏమవుతుంది, పి ఆఫ్ ఎక్స్ అనేది, క్యాపిటల్ ఎక్స్ అనేది నెగిటివ్ అంటే ఏం చెప్పాను, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దెన్ ఎవరికి ఉంది, మ్యూ మైనస్ కే సిగ్మా. నెక్స్ట్ ప్లస్ ఇంకేముంది, ఎక్స్ పాజిటివ్ కదా, మ్యూ ప్లస్ కే పాజిటివ్ కాబట్టి మ్యూ ప్లస్ కే సిగ్మా. ఇందాక చెప్పాను నెగిటివ్ అయితే లెస్ దెన్, పాజిటివ్ అయితే గ్రేటర్ దెన్. అదే రాసాను. అరే మ్యూని ఇటువైపు పంపించేస్తే 1 బై కే స్క్వేర్ ఎక్స్, మ్యూ ఇటు పంపించేస్తే ఏమవుతుంది, మైనస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు మైనస్ కే సిగ్మా ప్లస్ ఎక్స్ మైనస్ మ్యూ గ్రేటర్ దెన్ కే సిగ్మా. అంటే కే సిగ్మా పాజిటివ్ ఉంది, కే సిగ్మా నెగిటివ్ ఉంది. అంటే ఏంటి మీనింగ్, మాడ్యులస్ ఉన్నట్టు కదా. నార్మల్ గా మనకి మాడ్ ఎక్స్ అంటే ఏంటి, పాజిటివ్ ఎక్స్ నెగిటివ్ ఎక్స్. అలాగే ఇక్కడ పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. అంటే అల్టిమేట్లీ వి గాట్ దిస్ స్టెప్ ఇక్కడ 1 బై కే స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు పి ఆఫ్, ఇగో మాడ్యులస్ వచ్చింది కదా, అదే ఎక్స్ మైనస్ మ్యూ మాడ్యులస్ ఇది వచ్చింది అనమాట. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు కే సిగ్మా. సో దట్ ఈస్ వాట్ ద స్టెప్. ఫైనల్ గా ఈ 1 బై కే స్క్వేర్ అటు పంపించేసి ఆ స్టెప్ ఇటు రాసిస్తే మనకి ఫైనల్ గా ఆన్సర్ వచ్చింది అనమాట. ఇక్కడ నేను రాస్తాను ఫైనల్ గా ఆ క్వశ్చన్ రాసేది అంటే ఏమొచ్చింది, ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ మైనస్ మ్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు కే సిగ్మా which is less than or equals to 1 by k square. It is also can be written as అని చెప్పి ఇది ఆర్ అని ఇచ్చారు కదా, ఏదో ఒకటి ప్రూవ్ చేయమన్నాడు. సో ఇది ప్రూవ్ చేసుకున్నాం. ఇట్ ఈస్ ఆల్సో క్యాన్ బి రిటన్ యాజ్ అని చెప్పి ఇది రాసేయచ్చు అనమాట. దిస్ ఇస్ వాట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. చాలా జాగ్రత్తగా మీరైతే రాసుకోవాలి. ఓకే, ఇలా నోట్ చేసేసుకోండి నాతో పాటు, మీకు చాలా ఈజీగా ఉంటుంది, లేకపోతే కష్టం అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మనం చాలా ఈజీగా కొన్ని పార్ట్స్ కింద డివైడ్ చేసుకుందాం. దిస్ ఇస్ వాట్ చెబిషెవ్స్ ఇన్ఈక్వాలిటీ అని పిలుస్తాం. స్టేట్ అండ్ ప్రూవ్ చెబిషెవ్స్ ఇన్ఈక్వాలిటీ అంటే ఇక్కడ చూడండి, ఎక్స్ ఇస్ ఎ ర్యాండమ్ వేరియబుల్ విత్ మీన్ వేరియన్స్ సిగ్మా స్క్వేర్. అయితే మనం ఈ రెండు స్టేట్మెంట్ ప్రూవ్ చేయాలి. వేరియన్స్ తీసుకున్నాం, ఒక పార్ట్ అక్కడ 3 ఇంటిగ్రల్ వచ్చి మధ్యలో 0 అయిపోయిందాం. ఇంటిగ్రల్ లోవర్ ఫస్ట్ సెకండ్ అయిపోయింది. ఆ రెండు తీసుకొచ్చింది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది, చాలా జాగ్రత్త చేసుకో. సబ్స్టిట్యూట్ చేయగానే కామన్ తీసేవారు, అయిపోయిందిరా కొట్టేసి ఒక కే స్క్వేర్ ఇటు పంపించి అయిపోయింది. ఇక్కడ ఏం మిగిలింది, ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది నెగిటివ్ కాబట్టి లెస్ దెన్, అది పాజిటివ్ కాబట్టి గ్రేటర్ దెన్. మ్యూన్ ఇటు పంపించేసుకో, పాజిటివ్ నెగిటివ్ కే సిగ్మా మాడ్యులస్ పెట్టారు. సో దిస్ వాట్ ద చెబిషెవ్స్
inequality, most important unit mathematical expectation. With this, so 14 third unit mathematical expectation అయితే కంప్లీట్ చేస్తాం. Now we will move on to the of course ఇందులోని 5 మార్క్స్ కూడా మనం సపరేట్ గా వీడియో అయితే చేస్తాం. సో ఇదైతే మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ సంబంధించి కంప్లీట్ గా మనం అయితే ఈ 4 క్వశ్చన్స్ కూడా క్యాచ్ స్పాట్స్ అది చెవి చేసి 2 క్వశ్చన్ నేర్చుకుని వెళ్ళిపోవచ్చు మనం మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ నుంచి, అంత ఇంపార్టెంట్. Right. Thank you all, and this is what unit number 3 mathematical expectation. In the next video we will meet on the unit number 4 అయితే discuss చేద్దాం. Of course discrete distributions అయితే ఉంటుంది. Thank you so much for watching the video. Please do not forget to subscribe the channel. Please do click on the bell icon. Thereafter you will get my videos, and ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. Thank you so much for watching the video.